సార్ మీకొక 63 ఏళ్ళు ఉంటాయి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కరెక్ట్. 36 ఏళ్ల జర్నలిజం కెరియర్ మీది. సార్ మీకు మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా ఒక ఛాన్స్ వస్తే ఏజ్తో సహా బ్యాక్ వస్తే మళ్ళీ జర్నలిస్టే అవుతారా? ఎస్, ఎస్. దాని డౌట్ లేదు. ఎందుకంటే ఆ ప్రొఫెషన్ ఎస్. Okay. ఎందుకంటే మీ వన్ వర్డ్ అడిగారు కదా. ఎస్. సార్ మీడియాని మీరు ఒక జర్నలిస్ట్గా కాకుండా సాధారణ పౌరుడిగా చూడాలంటే మీడియాని ఎట్లా చూస్తారు? కరెక్ట్. జర్నలిస్టులు అడ్వర్టైజ్మెంట్లు పరంగా మారటం, అడ్వర్టైజ్మెంట్లకి అంటే జర్నలిజం అనేది రాను రాను మీ దృష్టిలో ప్రస్తుత రోజుల్లో జర్నలిజం అంటే ఏంటి? ఒక మీనింగ్ఫుల్ వర్డ్ చెప్పమంటే ఏం చెప్తారు? రాజీవ్ గాంధీ అసాసినేషన్. ఓకే. టీవీ డిబేట్లు. ఆఫీస్కి తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. టీవీ డిబేట్లు డ్రామానా జర్నలిజమా సార్? డ్రామా. యాంకర్స్ తీర్పు చెప్పే జడ్జిలాగా వ్యవహరిస్తున్నారు అనే ఒక కామెంట్ ఉంది. అది ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేస్తారు? కరెక్ట్. ఫేక్ న్యూస్ పుట్టించేవి సోషల్ మీడియానా మెయిన్ స్ట్రీమా సార్? ఇద్దరు. రెండు. ఎవరికి ఎంత పోర్షన్ ఇస్తారు? 40-60. ఒక తప్పు వార్త వల్ల జరిగిన నష్టానికి బాధ్యత అంటే ఎవరు తీసుకోవాలి సార్? ఎవరు దాన్ని స్టార్ట్ చేశారో వాళ్ళు. మీడియా ప్రజల గొంతుకన, అధికారుల మౌత్ పీసా ప్రస్తుత రోజుల్లో? అధికారం మౌత్ పీస్గా మారిపోయింది. టీఆర్పీ కోసం నిజాన్ని తాకట్టు పెట్టిన సందర్భాలు మీరు చూసారా? ఎస్, చాలా చూసారా సార్? చాలా చూశాను. మ్యానిపులేషన్ చూశాను కూడా. నేను ఎట్లా చేస్తారు కొన్ని ఛానల్ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎట్లా చెప్పి రీసెంట్లీ కేరళలో ఒక ఛానల్, రిపోర్టర్ ఛానల్ అని వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళ బార్క్ వాళ్ళ అథారిటీస్ నుంచి ఒకరిని సాక్ కూడా చేశారు దీనికి. ఓకే. రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్న మీడియా సంస్థలు ప్రస్తుతం ఎంత శాతం అంటారు? ఆల్మోస్ట్ 90% ఉంటారు. నిజాయితీగా రిపోర్ట్ చేస్తే ఉద్యోగం పోతుంది అనే భయం ఎంతమంది జర్నలిస్టులో ఉంది అనుకుంటున్నారు? చాలా మంది. మీడియా ప్రజాస్వామ్యానికి బలమవుతుందా, ప్రమాదం అవుతుందా సార్? నాకు ఈక్వల్. రెండు అక్కడ లేదు ఇక్కడ లేనట్టు పరిస్థితిలో. ఓకే. అర్థం కాలేదు సార్ నాకు ఆన్సర్. మీరు అడిగిన దానికి థ్రెట్ అని అడుగుతున్నారు. రెండు కాదంటున్నాను. రెండు కాదు, మరి ఏంటి సార్? ఎందుకంటే అది 50-50 అంతే. దాని ఆన్సర్ 50-50. ఓకే. ఫైనల్ క్వశ్చన్ సార్. యువ జర్నలిస్టులకి నిజంగా జర్నలిజం ఎథిక్స్ అనేవి చాలా ముఖ్యం. ఆ ఎథిక్స్ అంటే ఏం చెప్తారు? జర్నలిజంలోకి రావాలనుకునే యువ జర్నలిస్టులకు కానీ ఎవరికైనా కానీ మీరు ఇచ్చే సలహాలు అని అంటే ఏంటి? ఉండాల్సిన లక్షణాలు కానీ సలహాలు కానీ? ఒకటి, నేను ముందే చెప్పాను, రీడింగ్ హ్యాబిట్. రెండోది రిసెర్చ్. మీరు ఏ షోకి వెళ్ళిన ముందు, ఏ ప్రోగ్రామ్ చేసే ముందు ఎవరో టెలిప్రాంప్టర్ పెట్టే సబ్జెక్ట్ కాదు మీరు చదవాల్సింది. మీకు కూడా ఒక అవగాహన ఉండాలి దాని గురించి. మూడవది, చాలామంది ఎథిక్స్ మర్చిపోతారు సీనియర్ కాగానే. గవర్నమెంట్ దగ్గర ప్లాట్లు తీసుకుంటారు, మిగతా ఫ్రీబీస్ తీసుకుంటారు కొన్ని. అది చేయకూడదు ఎప్పుడు. ఎందుకంటే మీకు ఒక బ్లాక్ మార్క్ వచ్చేస్తుంది మీ పేరు మీద. మీకు తెలియకపోవచ్చు కానీ మీకు ఉంటుంది ఒక బ్లాక్ మార్క్. అది వీళ్ళు డబ్బులు ఇచ్చి వీళ్ళు కొనుక్కోవచ్చు అని చెప్పి. అది ఉండకూడదు ఎప్పుడు. ఇట్ షుడ్ బి టోటలీ ఇన్కరప్ట్. కానీ అది జరగట్లేదు ఇప్పుడు. దాంట్లో ఇప్పుడు ఒక మైక్, ఒక కెమెరా ఉంటే వాడు జర్నలిస్ట్ అయిపోతుంది. అది కూడా అక్కర్లేదు, మొబైల్ ఫోన్ చాలు ఇప్పుడు. అది కాకుండా చూసుకోవడం మన కర్తవ్యం అన్నమాట. కానీ నాకు కూడా బాధ అనిపిస్తుంది. నేను 1991లో జర్నలిజం, 91 కన్నా ముందు 89 అప్పుడు జర్నలిజం జాయిన్ చేస్తున్న ఎథిక్స్ ఇప్పుడు లేవు. చాలామంది సీనియర్ జర్నలిస్ట్ ఉంటే ఆ టైంలో మనం ఒక ఏం చెప్తా దేవుడిలాగా చూసుకున్న చాలామంది ఉన్నారు. బీజీ వర్గీస్ కానీ, ఎంబీ కామత్ కానీ, ఖుష్వంత్ సింగ్ కానీ. అట్లాంటి పేర్లు ఇప్పుడు లేవు. మీరు ఒక్క జర్నలిస్ట్, ఎడిటర్ పేరు కూడా అట్లా చెప్పలేరు ఇప్పుడు. వాళ్ళ లెవెలే సపరేట్ ఉండే అనమాట. ఆ లెవెల్కి ఎవరు రాలేదు ఇప్పుడు. ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఎంత జల్దీ సంపాదించవచ్చు, మన పేరు ఎంతమంది పైకి మన పవర్స్ టు బి అంటారు, కారిడార్స్ ఆఫ్ పవర్లో తీసుకెళ్ళవచ్చు. ఇదే ఉంది అన్నమాట. కానీ నిజంగా నిజాయితీగా పనిచేసి ఇంటికి వెళ్ళే తక్కువ మంది ఉన్నారు మన దగ్గర. అది చాలా బాధ అనిపిస్తుంది. కానీ దట్ ఈస్ హౌ ఇట్ హస్ టర్న్డ్ అవుట్. నా వాటికి నేను లోకం మార్చేస్తానంటే నేను చేయలేను. ఐ కెనాట్ డూ ఇట్. కానీ ఇప్పుడు వస్తున్న జనరేషన్కి ఇది చాలా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒకటి, ఈ లోకంలో అట్లా అయిపోయింది చాలా మటుకు. మీరు చూస్తూనే ఉంటారు, పెద్ద బండిలు నడిపేయడము, పెద్ద కారు కావాలి, పెద్ద ఇల్లు కావాలి. ఇట్ విల్ నెవర్ ఎండ్. అన్నిటికన్నా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఏదో అడుగుతూ ఉంటారు మీరు ఎప్పుడు. సో దాంట్లో ఎండింగ్ ఉండదు. మీ దగ్గర ఏముందో దాంతో హ్యాపీగా ఉండండి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, మిమ్మల్ని జర్నలిజంలో ఇన్స్పైర్ చేసిన వ్యక్తి అంటే ఎవరు? మా గ్రాండ్ మదర్ సిస్టర్. ఓకే. కోచాట్ల కళ్యాణి కుటియామ్మ. ఓకే. 1960sలో ఆమె యూరోప్కి ఒక బ్యాక్ టూరిస్ట్గా వెళ్ళింది. ఆలోచించండి. షీ వాజ్ అ ఫెమినిస్ట్. ఆమెనే నాకు అమర్ చిత్రకథ, ఈ కామిక్స్ అని తీసుకొస్తుండే.
కొచ్చర్ల కళ్యాణి కుట్టియమ్మ రాసిన 2 బుక్స్ ఉన్నాయి. న్యాంగండ యూరోప్ అని ట్రావెలాగ్ ఒకటి. ఓకే. అంటే ద యూరోప్ ఐ సా అని మలయాళంలో. తర్వాత ఆమె చనిపోయే ముందు ఒక 2 సంవత్సరాల ముందు మా వైఫ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ప్రెస్లో ప్రింట్ చేశారు. కేరళీ ప్రెస్ త్రిశూర్లో. వడియోరంగల్ మంగళ దీపంగల్ అంటే ల్యాంబ్స్ బై ద వే సైడ్ అని చెప్పి ఆమె ఆత్మకథ రాసింది. నా దగ్గర ఇప్పుడు కూడా కాపీ ఉంది బుక్. షీ వాజ్ వన్ పర్సన్ హూ ఇంటర్వ్యూడ్ సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, మొహమ్మద్ అలీ జిన్నా, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నాం ఆ టైంలో. 1950s కరాచీ సెషన్కి వెళ్ళి అక్కడ క్వశ్చన్ చేశారు. ఫెమినిస్ట్ ఉండే ఆమె. అంతే షీ వాజ్ వన్. నేను ఎక్కువ ఇంటరాక్షన్ లేదు ఆమె. చిన్నప్పుడు కామిక్లు తీసుకొస్తుండే. షీ యూస్ టు కమ్ ఫ్రమ్ మెడ్రాస్ స్టేషన్లో హిగిన్ బోతమ్స్ నుంచి కామిక్లు తీసుకొచ్చి అమర్ చిత్రకథ నాకు ఇచ్చేసి నెక్స్ట్ డే ఢిల్లీకి వెళ్ళిపోతుండే అనమాట. దట్ ఈస్ ద లేడీ ఐ సా అనమాట. అండ్ హర్ సన్, వాళ్ళ కొడుకు కూడా జర్నలిస్ట్గా ఉన్నారు, కోచాటల్ గోపీనాథ్ అని. హీ వాజ్ ఇన్ హాంకాంగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అక్కడ ఎడిటర్గా ఉన్నారు చాలా మటుకు. దాని తర్వాత కోవిడ్ టైంలో హీ పాస్డ్ అవే ఇన్ ఇండియా. సో అది ఈ ఫ్యామిలీలో మాకు జర్నలిజం అనేది మెయిన్లీ మై ఆంట్, దట్ గ్రాండ్ మదర్ సిస్టర్, షీ ఈజ్ ద వన్ హూ రియలీ ఏం చెప్తారు ఇన్స్పిరేషన్ అనమాట. ఎక్కువ డీల్ చేయకపోతే కూడా మేబీ ఆ జీన్స్లో ఉండిపోయిందేమో అది మెయిన్ అన్నమాట. ఓకే. రాజకీయాల్లో మీకు నచ్చే లేకపోతే మీరు ఇష్టపడే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే వ్యక్తి అంటే ఎవరి పేరు చెప్తారు? ఆ పాతదా ఇప్పుడా? పాతది చెప్పండి, ఇప్పుడు చెప్పండి సార్. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఓకే. ఇప్పుడు నరేంద్ర మోదీ. ఓకే. దాని కారణం లేదు, ఇద్దరికి చూడండి ఒకటే రెబెల్ యాటిట్యూడ్ ఉంది. ఓకే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కథ మీరు వింటే, నేను ఇన్ఫాక్ట్ ఐ డిడ్ 2-part సిరీస్ ఫర్ అనదర్ ఛానల్ చాలా ఒక సంవత్సరం ముందు చేశాను. అట్లాంటి మనిషి ఇంకా పుట్టలేదు మన భారతదేశంలో. అంటే టోటలీ రెబెల్. ఆయనకు తెలుసు ఎండ్ రిజల్ట్ ఏం కాబోతుంది అనేది. అప్పుడు కూడా ఈ వెంట హెడ్ విత్ ఇట్. అది దట్ ఈస్ హౌ ఒక హ్యూమన్ బీయింగ్ ఉండాలన్నమాట. డర్కే ఆగే జీత్ హై అంటారు చూడండి, అది అనమాట.